శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణ పారణము, సూర్య భగవాన్ యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే మన చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాడికి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు, వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతులు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. మిథున రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి చాలా అద్భుతంగా బాగున్నాడండి. 10th భావంలో ఉండడం, భాగ్యస్థానంలో ఉండడం, అష్టమ స్థానంలో 3 చోట్ల ఉన్నాడు. ఆయన 3 హౌసుల్లో ఉన్నాడు. సరే, మీ రాశిలోనే కొద్దిగా కుజుడు ఉండడం వలన కొద్దిగా పవర్ఫుల్గా ఉంటారు. రెట్రోగ్రేషన్ కుజుడు ఉన్నాడు కదా, ఆయన కుజుడు పవర్ బాగా ఎక్కువ ఉంటుందని కోపం రావడము, కొద్దిగా చికాకులుగా ఉండడము, మనస్పర్ధలు రావడము, ఏదో కొద్దిగా ఆవేశంగా ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రం ఏమాత్రం తగ్గలేదండి. మీ చక్కటి కుటుంబంలో అభివృద్ధి, రావాల్సిన సొమ్ములు మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. 3rd భావాధిపతి మీకు బ్రహ్మాండంగా భాగ్యస్థానంలో ఉండడం వలన చదువు బాగా రావడము, దగ్గర ప్రాంత ప్రయాణాలు బాగా చేయడానికే అవకాశాలు ఉంటాయి. మీ తోబుట్టు వాళ్ళ సహాయ సహకారాలు పొందుతారు. మీరు సహాయ సహకారాలు పొందడమే కాకుండా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసే తత్వం ఉంటుంది. 4th భావంలో కేతు గురుదృష్టి. 4th భావంలో కేతు మంచివాడు కాదు కదా, చదువు చెడగొడుతుంటాడు, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది పెడుతుంటాడు. కానీ గురుదృష్టి ఉండడం వలన ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. చదువు బాగా వస్తుంది. ముఖ్యంగా భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా ఉంటాయి. చదువులో మీరు అనుకునే చదువులు టార్గెట్ రీచ్ అవుతుంటారు. గురు ప్రభావం ఉండడం వలన చక్కటి సంతాన యోగము, మంచి కుమారులు కలగడము, 4th భావం అయినా కూడా సంగీతంలో బాగా అభివృద్ధి కలగడము జరుగుతుంది. 5వ స్థానాధిపతి బ్రహ్మాండంగా 10వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. చాలా గ్రేట్ అండి. అంటే సంతానం విషయంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావడానికే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ప్రాఫిటబుల్గానే ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం లాసులు వస్తాయి. ఎందుకంటే కొన్ని వ్యయభావంలో గురుడు ఉండడం వల్ల. సరే, అది పక్క పెడదాం. ఏదేమైనా మీకు 7వ స్థానాధిపతి కూడా గురుడు బాగున్నాడండి. అంటే 12వ భావంలో ఉన్నంత మాత్రాన చెడిపోతున్నాడు అని మాత్రం అనడం లేదు. 6, 8, 12 స్థానాల్లో కూడా గురుడు యోగించి తీరుతాడు. కాబట్టి మీకు మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, కుజుడు కూడా చూస్తున్నాడు కదా, వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు కూడా జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, ధర్మకార్యాలు, శుభకార్యాలు జరగడము, కొత్త బిజినెస్లు డెవలప్ చేయడం బాగుంటుంది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా మీరు చేస్తారండి. అంతేకాకుండా రవి బుధులు 8వ స్థానంలో ఉన్నారు. 8వ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే గవర్నమెంట్ ద్వారా మీకు ధనం రావడము, ఆయుర్దాయానికి లోటు లేకుండా ఉండడము. అలాగే రవి బుధుల కాంబినేషన్ వల్ల విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో విద్య రావడము, విదేశాల నుంచి మీకు ధనయోగం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి బుధులు చాలా మంచివాడు. అంటే రవి బుధులు 8వ ఉన్నారంటే ఈ కోర్టు కేసులకు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించినవన్నీ కూడా
తగ్గుముఖం పడడానికి, ఫేవరబుల్గా రావడానికే అవకాశాలు ఉంటాయి. భాగ్యంలో శని, రవి, బుధులు ఎంత బాగున్నారు చూడండి. ఎక్కడైనా కుంభరాశిలో రవి బుధులు ఉండి గురుదృష్టి ఉన్న, రవి బుధులు కుంభరాశిలో ఉన్న డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమస్థానం కదండి, దశమ రవి అంటే మాటల భాగ్యస్థానం రవి. భాగ్యస్థానం రవి ఒక అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మీకు. అంటే రవి బుధులు కాంబినేషన్ అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించిన వాళ్ళకి, ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి, లా రిలేటెడ్ సంబంధించిన వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారు. డాక్టర్స్ ఎంబీబీఎస్ చదువుతున్నారు, పీజీ కోసం చదువుతారు, మీకు వస్తుందండి. ఎంబీబీఎస్ నీట్ అది రాస్తున్నారు కదా, డాక్టర్స్ వాళ్ళకి వచ్చి రావడానికి అవకాశం. దశమంలో రాహు ఉన్న, భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్న మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రవి బుధుల కాంబినేషన్ అంటే, ఈ రవి బుధులు భాగ్యస్థానంలో ఎందుకు చెప్తున్నానంటే కుంభరాశి అవ్వడం వల్ల. కుంభరాశిలో రవి బుధులు ఉండి శనితో కాంబినేషన్ ఉండుంటే చక్కటి విద్య ఉంటుందండి, ఖచ్చితంగా డాక్టర్స్గా అవుతారు. ఈ భాగ్యంలో రవి బుధులే మీకు గంగా స్నానము, త్రివేణి సంగమ స్నానము, కుంభమేళ జరుగుతుంది కదా ఇప్పుడు మనకి అది మీకు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భాగ్యంలో రవి బుధులు ఉన్నారు కదా, భాగ్యంలో రవి బుధులు ఎక్స్ట్రాడినరీ. సో రవి కూడా భాగ్యస్థానంలో ఉండడం వల్ల దృఢమైన గాత్రము, దృఢ శరీరము, మంచి పాపులారిటీ అంటారు కదా, అది బాగా ఉండడము. శని కూడా భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా ధన సంపాదించడము. భాగ్యంలో శని రవిలో ఉన్నారంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడము, ఫారిన్ కంట్రీస్ ఎక్కువ తిరగడము, ఇవన్నీ దశమంలో రవి శనిలో ఎక్స్ట్రా చాలా మంచి అద్భుతం. శని బుధుల కాంబినేషన్ కూడా చెప్పాలండి. శని బుధుల కాంబినేషన్ రచయితలుగా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రచయితలుగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. రచన భాగంలో మీకు బాగా ఉంటుంది. ఎప్పుడు ఎదుటి పాటలో, పద్యాలో, కథలో, గేయాలో ఇవన్నీ రాస్తూ ఉంటారు మీరు. మిథున రాశివాడు చాలా తెలివైన వాడు. భాగ్యంలో రవి బుధులుతో శని కూడా ఉన్నాడు. సో భాగ్యంలో ఉండడం వల్ల గ్రేటే కదండి, అద్భుతం. బుధుడు కూడా భాగ్యంలో ఉన్నాడు. సో ఇది పక్కకు పెడితే దశమంలో శుక్రుడితో కలిసిన రాహు అద్భుతం. అంటే యాక్చువల్గా శుక్రుడితో కలిసిన రాహు అంటే వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. కంప్యూటర్ రంగంలో పనిచేస్తారు సరే, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. శుక్రరాహులు దశమంలో ఉన్నారంటే సినిమా షూటింగులు రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, సినిమా షూటింగ్లో బాగా డెవలప్ అవడము, సినిమా వాళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రరాహువులు ఖచ్చితంగా, శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. 12th హౌస్ లార్డ్, మీకు 12th హౌస్ లార్డ్ అయ్యాడు. 5th హౌస్ లార్డ్ కూడా దశమంలో ఉన్నాడు. మంచి యోగాన్ని ఇస్తాడండి శుక్రుడు. మీకు అత్యంత రాజకారకుడు కదా, ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్నవన్నీ కోరికలు నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్టలు కొనుక్కోవడము, బంగారాభరణాలు, విదేశ పర్యటనలు, చదువులో బాగా రాణించడము, తర్వాత ఇంకా ప్రొఫెషన్, ఉద్యోగపరంగా కూడా మీరు బాగా రాణిస్తారండి. ఈ ఫ్లైట్ సంస్థలో పనిచేసే వాళ్ళకి, ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్స్ అంటారు అకాడమీ అంటాం కదా, ఆ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉన్న వాళ్ళకి చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. రాహు ప్రభావం కదా. అలాగే గంగాస్నానం చేయించడానికి దశమ రాహు ఉన్నాడంటే గంగాస్నానం చేయిస్తాడు. దశమ రాహు ఉన్నాడంటే డాక్టర్స్ వృత్తి ఎంత అద్భుతం చూడండి. దశమంలో రాహు మీ జాతకంలో ఉన్నా కూడా డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కుజుడు కూడా కలిసి ఉన్నాడంటే ఆపరేషన్స్ చేయడము అవన్నీ బాగుండడానికి అవకాశం ఉంది. సరే, ఇలా చెప్పుకునే లేకపోతే చాలా ఉంది. పైగా గురుడు మీకు వ్యయభావంలో ఉన్నాడు అంటే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది మీకు ఎక్కువగా. అంటే భార్యాభర్తల విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, అయితే భద్రత తక్కువగా ఉన్నా కూడా మీకు రాణిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఇలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి చాలా అద్భుతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. పైగా సన్మానాలు జరగడం ద్వారా, విదేశాలు వెళ్ళడం ద్వారా మీకు ధనం ఖర్చు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన సుబ్రహ్మణ్యుడు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు ప్లస్ అమ్మవారు. ఇంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్య భగవాన్ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ముఖ్యంగా మనకి 4వ తారీఖునే సూర్యభగవాన్ ఆరాధన అంటే రథసప్తమి రోజుని మనకి మంగళవారము రథసప్తమి మాఘమాసంలో వస్తుంది. మన ఆది ఆస్ట్రాలజీ తరపున మనం ఇవి చేస్తున్నామండి, సూర్య ఆరాధన చేస్తున్నాము. అంటే సూర్య పారాయణము, సూర్య కవచాలు, సూర్యభగవాన్ సంబంధించినవన్నీ మనం చేస్తున్నాం. మీరు కావాల్సిన మీరు చేయించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్ స్క్రోల్ చేయండి. దానికి మనం చాలా తక్కువ రుసుముతో మనం చేస్తున్నాము, 116. మీరు తప్పకుండా చేయించుకోండి. ఎందుకంటే ఆరోగ్యవంతులకి ఆరోగ్యము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు, అంటే ప్రొఫెషన్ కదా, 10th భావం రవి కదా, ప్రొఫెషనల్గా బాగా ఉండడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉండడము, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో బాగా రావడము, అలాగే మంచి సంతానంలో బాగా అభివృద్ధి కలగడము, కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఉంటే వాటి నుంచి కొద్దిగా బాగా బయటపడడానికి అవకాశాలు ఉండము. ఇలాగ అనేక రకాలుగా ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా రవి కాబట్టి మన ఆది ఆస్ట్రాలజీ తరపున చేస్తున్నాము.
ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా తప్పకుండా అవకాశం ఉపయోగించుకోండి. మీ గోత్రనామాలు, మీ పేరు, 2 పేర్లు చాలండి. అంటే భార్యాభర్తల పేర్లు ఇస్తే మనం చేద్దాము. తప్పకుండా మీకు వీడియో షూట్ చేసి పంపిస్తాము. డైరెక్ట్గా అటెండ్ అవ్వడానికి మాత్రం కుదరదు. వేరే ఏమీ అన్యదా భావించకండి. సో సూర్య ఆరాధన చేద్దాము. సూర్య భగవాన్ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి, పునీతులు అవ్వండి.